కాంగ్రెస్ వరుసపెట్టి తప్పటడుగులు వేస్తోంది. మొన్న గనక అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ ఇదిగో యూఏలో ఉన్నటువంటి ఆస్తి అంటే ఆ డాక్యుమెంట్ లో వేరే వాడి పేరుతో ఉంది. అది వెంటనే బీజేపీ వాళ్ళు బయట పెట్టారు, పరువు పోయింది. అట్లాగే హిమంత్ బిశ్వ శర్మ భార్యకి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి పాస్పోర్ట్లు అంటే మొత్తం డేటా అంతా కూడా రిలీజ్ చేసుకొచ్చారు. దాంతో అవన్నీ ఏది ఒక సంస్థలో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాడు అని చెప్పారు. ఆ సంస్థని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అని తేలింది. 48 గంటల ముందు సృష్టించినటువంటి కంపెనీ పేరుతో 3 రోజుల క్రితం కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టడంతో అదంతా ఫ్యాబ్రికేటెడ్ గా చేస్తుంది కాంగ్రెస్ అన్నటువంటి విషయం బయటపడిపోయింది. ఇప్పుడు తాజాగా కేరళలో కూడా అట్లాగే దొరికిపోయింది. తాజాగా త్రిశూర్ మనలూరు ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులు ఓటర్లకి కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే మాజీ ఎంపీ టిఎన్ ప్రతాపన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అతని మనుషులు వెళ్ళి డబ్బులు పంచుతున్నారు, అలాగే కిట్లు పంచుతున్నారు అన్నటువంటి తెలియదు. దాంతో వాళ్ళని అరెస్ట్ చేసుకొచ్చారు. దీంతో అందుకనినే ఇప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కుమ్మక్కైపోయారు లాంటి పదజాలాన్ని వాడుతోంది అక్కడ కాంగ్రెస్ పార్టీ.